ప్రజల ఆకాంక్ష దిక్కు మీరు మాట్లాడడం నేర్చుకోండి. అంతే తప్ప సోషల్ మీడియా ఉందని, బ్లాగులు ఉన్నాయని ఏడబడితే వాడు ప్రొఫెసర్ అని ఒకడు, ఇంకొకడని ఎవడు మాట్లాడినా ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ సమైక్యతకి భంగం వాటిల్లే రీతి లోపల మాట్లాడేటోళ్ళు ఎవరైనా ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఆర్ఎం అనేటువంటి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మాట్లాడినరు. భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి వారి మీద చర్యలు తీసుకున్నారు, ఉద్యోగంలోంచి తొలగించబడ్డారు. తెలంగాణలో కూడా కొంతమంది ట్వీట్లు పెడతా ఉన్నారు, అడ్డగోలుగా ఏది పడితే అది ట్వీట్లు పెడతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మా నోరు అనవసరంగా పాడేసుకునేటువంటి పరిస్థితి తీసుకురాకండి. సంయమనం పాటించండి. సింధూరం అంటే బరాబరి మా ఆడబిడ్డల సింధూరమే, అది భరతమాత నుదుటి సింధూరమే. దాన్ని తొలగించాలని చూసినోడు ఎవడైనా, ఈ గడ్డ మీద పుట్టినోడైనా పక్క గడ్డ మీద పుట్టినోడైనా, మా ఆడబిడ్డల సింధూరాన్ని ముట్టాలని ప్రయత్నం చేసినోడు ఎవడైనా ఏడదాక్కున్న ప్రపంచం అంచులలో పొలిమెరల దాకా తరిమి కొట్టైనా తీసుకొచ్చి కొడతామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రపంచానికి చెప్పిండ్రు. అదే జరుగుతుంది. చదువు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు, ప్రభుత్వం ఇచ్చినటువంటి బాధ్యతాయుత స్థానాల్లో ఉండి లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి ప్రొఫెసర్లు ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని మాట్లాడితే, యుద్ధం జరిగేటప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదు. మిలిటరీకి, బుల్లెట్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కనబడదు. అందుకని దయించి అట్లాంటి పరిస్థితులను తీసుకురాకండి. బయట శత్రువుల కంటే ఎక్కువ అంతర్గత శత్రువులు ఎక్కువ అనేటువంటి ద్వేషభావనని ప్రజలు మీ మీద పెంచుకునేటువంటి పరిస్థితిని దయచేసి తీసుకురాకండి. ఇప్పటికే మీరు చాలా సందర్భాల్లో మీ వ్యక్తిగత బ్లాగులలో, మీరు రాసేటువంటి న్యూస్ ఆర్టికల్స్లలో ఈ దేశం విచ్ఛిన్నమయ్యేటువంటి రీతి లోపల వార్తలు రాసిండ్రు. అయినా ప్రజలు సంయమనం పాటించారు. అమాయకులు, ఏ రకం కూడా తీవ్రవాదంతో సంబంధం లేనటువంటి అమాయకులైనటువంటి ఆడబిడ్డలు ఈ దేశంలో కశ్మీర్ అంతర్భాగం అయిన తర్వాత కశ్మీర్కు ఉన్నటువంటి ఆదాయం టూరిజం మీద వచ్చేటువంటి ఆదాయం అని నమ్మి 2,50,000 మంది టూరిస్టులు జమ్మూ కాశ్మీర్కి మీకు ఉపాధి కల్పిస్తే, మీరు అక్కడ వాళ్ళకి పర్యాటకులకి ఏదో చూపిస్తున్నట్టు నటిస్తూ వాళ్ళని చంపడానికి సహకరించిన వాళ్ళని ఎవరిని కూడా ఈ దేశ ఎన్ఐఏ వదిలిపెట్టదు, ఈ దేశ ఆర్మీ వదిలిపెట్టదు. మళ్ళీ నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్, ఆర్టికల్ 19 లేదా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా, నీకెంతుందో నాకు కూడా అంతే ఉంటుంది. అందుకని యుద్ధం సమయం లోపల ఏ దినపత్రిక అయినా, ఏ టీవీ ఛానల్ అయినా, ఏ బ్లాగులైనా, ఏ ట్విట్టర్ అకౌంట్లైనా ఈ దేశ సమగ్రతకి వ్యతిరేకంగా ఈ దేశ సైన్యాన్ని తక్కువ చేసి చూపించే రీతి లోపల ఎవరు పోస్టులు పెట్టినా జరగాల్సిందేదో జరుగుతుంది. జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు సంయమనం పాటించండి అని మాత్రం సహృదయంతో భారత సైన్యం చెప్పినటువంటి మాటల్ని పాజిటివ్గా తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేము క్షమాపణ చెప్పినాం, మా బ్లాగ్లోంచి తీసేసినాం, వీటిని